తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం పర్యటించనున్నారు. అన్నారం సుందిళ్ల బ్యారేజ్లను ఎన్డీఎస్ఏ పరిశీలించనున్నారు. ఇప్పటికే అన్నారం సుందిళ్ల బ్యారేజ్లను అధికారులు ఖాళీ చేస్తున్నారు. గతంలో అన్నారం బ్యారేజ్కు బొంగలు పడ్డంతో అధికారులు మరమ్మతులు చేశారు. ప్రస్తుతం సుందిళ్లలో 1.9 టీఎంసీలు, అన్నారంలో 2.5 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. బ్యారేజ్లు ఖాళీ చేసిన అనంతరం రాష్ట్రానికి రానున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం వస్తారు. బ్యారేజ్ల మెటీరియల్ను, శాంపిల్స్, డ్యామేజ్లపై నివేదిక ఇవ్వనున్నారు. ఇక తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం పర్యటించనున్నారు. అన్నారం సుందిళ్ల బ్యారేజ్లను ఎన్డీఎస్ఏ పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. యామిని, అన్నారం బ్యారేజ్ ప్రమాదంలో ఉన్నటువంటి కేసు అయితే కనబడుతుంది. బ్యారేజ్ నుండి రోజు వాటర్ లీక్ అవుతుంది. గతంలో బొంగలు పడడంతో అధికారులు మరమ్మతులు చేశారు. మళ్ళీ 2-3 రోజుల నుంచి కూడా లీక్ అవుతున్నటువంటి పరిస్థితి. బ్యారేజ్ లో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీళ్లుంది. నీళ్లు లీక్ అవుతుండడంతో అధికారులు ఈ బ్యారేజ్ అంతా కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 10 గేట్లు ఎత్తి 7,000 క్యూసెక్ల నీళ్లను దివకు విడుదల చేస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో అన్నారం బ్యారేజ్ కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం వచ్చి అన్నారం సుందిళ్ల బ్యారేజ్ల భవితవ్యం తేల్చబోతున్నారు. ఎందుకు ఇటువంటి నీళ్లు లీక్ అవడం కావచ్చు, ఇటువంటి ప్రమాదాలకు కారణం ఏంటి, ఎందుకు అన్నారం బ్యారేజీ ఇటువంటి పరిస్థితి తలెత్తంటూ కూడా ఈ డ్యామ్ సేఫ్టీ అధికారులు మొత్తం పూర్తి నివేదిక తీసుకున్న తర్వాత వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి బ్యారేజీ బొంగలు పడడంతో అన్నారం బ్యారేజ్ కి మరమ్మతులు చేసినప్పటికి కూడా మళ్ళీ ఈ నీళ్లు లీక్ అవడానికి తెలిసిన మరి నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతి ప్రాజెక్ట్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక లోపాలున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వెళ్తుంది. ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి బ్లాక్ నెంబర్ 7 లో 20 పిల్లరు, 19, 21 ఈ 3 పిల్లల దగ్గర మొత్తం పగుళ్లు ఏర్పాటయి మొత్తం కూడా మేడిగడ్డ ప్రాజెక్టు అసలు ఉపయోగం కాకుండా నిరుపయోగంగా మారిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు మళ్ళీ అన్నారం బ్యారేజ్ కూడా అటువంటి పరిస్థితులే ఉంటున్నాయి. అన్నారం బ్యారేజ్ మెటీరియల్స్, శాంపిల్స్, డ్యామేజ్లపై ఈ బృందం నివేదిక తీసుకొని కూడా పూర్తిగా నివేదిక ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం అన్నారం సుందిళ్ల బ్యారేజ్ ను వారం రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలు వాళ్ళంతా పరిశీలించిన తర్వాత అసలు ఏం జరిగింది, అన్నారం కావచ్చు, సుందిళ్ల బ్యారేజీ పరిస్థితి ఏ విధంగా ఉంది, మేడిగడ్డ లాగానే అసలు ఉపయోగం పడదా, ఎటువంటి పరిస్థితి తలెత్తాయంటే కూడా ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు అయితే ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 మేడిగడ్డ కావచ్చు, దీనికి సంబంధించి అన్నారం సుందిళ్ల బ్యారేజ్ సంబంధించి కూడా మొత్తం ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇందుకోసం కాళేశ్వరం చాలా గొప్పలు చెప్పుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ నేతలంతా కూడా. అసలు దేశంలోనే ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడా లేదు, దేశంలో ప్రాజెక్ట్ ఇంత గొప్పగా కట్టామని చెప్పారు. కానీ ఒక్కొక్కటిగా లోపాలన్నీ బయటపడుతున్నాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి ఇప్పటికైతే దీనికి సంబంధించి అసెంబ్లీలో చాలా చర్చలు కొనసాగాయి. మేడిగడ్డ కావచ్చు, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వ్యవహారాన్ని కనుక గమనిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కంచికేనానే విషయం అయితే చర్చాంశంగా మారింది. ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రాజెక్టు భవితంపై మొత్తం కూడా కొనసాగుతుంది. ఇప్పటికే సీపేజ్లతో బ్యారేజ్ నుంచి నీళ్లు లీక్ అవ్వడం కావచ్చు, ఇటు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగిపోవడం, గేట్లు అధికారులు ఎత్తేయడం, ఇటు వరదలకు అప్పుడు కన్నపల్లి పంప్ హౌస్ 17 మోటార్లు పని చేయకుండా ఉండడం పరిస్థితి. మొత్తానికైతే ప్రాణహిత సేవల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డబ్బులు వెచ్చించి అనేక ప్రజాధనాన్ని అంతా వేస్ట్ పాలు చేశారు, ప్రజాధనాన్ని అంతా నీట మునిగే పాలు చేశారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ గత ప్రభుత్వంపై ఫైర్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నివేదికలో వారం రోజుల తర్వాత డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఏం నివేదిక ఇస్తారు, అసలు ఇంకా ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుందనే చర్చ అయితే కొనసాగుతుంది. యామిని. థ్యాంక్ యూ.